గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఉసురు పెట్టకూడదు, కన్నీళ్లు కార్చేలాగా చేయకూడదు. అది నీకు శాపము. మేము దేవుని పిల్లలమండి, మాకు శాపం ఎలా వస్తుందంటే, నువ్వు ఆ వాక్యానుసారంగా ఉంటే, యథార్థంగా ఉంటే శాపం రాదు. దేవుని చిత్తములోనే ఉండాలని చెప్పానుగా. వాక్యములో నుండి బయటికి వెళ్ళకూడదు. వాక్యానుసారముగా జీవిస్తూ వాక్య క్రమములో వాక్యపు అదుపులో ఉంటే అపవాది నీ మీద పట్టు ఉండదు. ఇందులోంచి నువ్వు బయటికి వెళ్తే వాడికి నీ మీద అధికారం దొరుకుతుంది. అప్పుడు వాడు నేను ఏమైనా చేస్తాడు. అవునా? కుక్క ఎత్తుకుపోయిందండి పొట్లం. ఏమెత్తుకుపోయింది? చికెన్ పొట్లం. ప్రకాష్ తెచ్చాడు, మాన చికెన్ పొట్లం తెచ్చాడు. ఈ అమ్మాయి ఏదో లోపల పని మీద వెళ్ళింది. ఇల్లు కుక్క వచ్చి ఎత్తుకుపోయింది. ఒక్క చేతిలోకి వెళ్ళిన పొట్లాన్ని కుక్క ఏమైనా